Scientific Bible and Big Bang. Scientific Bible and Big Bang. Faith and reason sing our song. Scientific Bible and Big Bang. Scientific Bible and Big Bang. Scientific Bible and Big Bang. Bible science all belong. Scientific Bible and Big Bang. ఎపిసోడ్ నెంబర్ 6కి స్వాగతం సుస్వాగతం. సైంటిఫిక్ బైబిల్ అండ్ బిగ్ బ్యాంగ్, ఇందులో లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ తెలియజేస్తూ పోయిన ఎపిసోడ్లో 1 to 10 చాప్టర్స్ ఇంట్రడక్షన్ మీకు తెలియజేశాను. ఈరోజు 11th చాప్టర్ నుంచి మొదలు పెడతాం. 11th చాప్టర్ కాస్మిక్ ఆర్డర్ అండ్ ఫైన్ ట్యూనింగ్. కాస్మిక్ ఆర్డర్ అండ్ ఫైన్ ట్యూనింగ్. కాస్మిక్ ఆర్డర్ అంటే ఈ విశ్వం ఏ రేంజ్లో ఉంది, దాని స్కోప్ ఏంటి, ఎంత పెద్దగా ఉంది అని ఈ కాస్మిక్ ఆర్డర్ని ఈ 11th చాప్టర్లో రాయటం జరిగింది. ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ హెల్డ్ విత్ ఫోర్సెస్. ఏ ఫోర్సెస్తో ఈ యూనివర్స్ని బంధించి పెట్టారు. ఉదాహరణకు భూమిని సూర్యుడు ఆకర్షిస్తున్నాడు. ఏ ఫోర్స్తో దాన్ని ఆకర్షిస్తున్నాడు? అలాగే చందమామని భూమి ఆకర్షిస్తోంది. ఏ ఫోర్స్తో భూమి చందమామను తిప్పుతుంది, ఎలా తిప్పుతుంది? వీటన్నిటి గురించి ఒక బ్యూటిఫుల్ చాప్టరే కాస్మిక్ ఆర్డర్ అండ్ ఫైన్ ట్యూనింగ్. ఇది 11th చాప్టర్లో రాయటం జరిగింది. మరి ఇందులోనే ప్లానెటరీ మోడల్ కనిపెట్టినటువంటి జోహెనస్ కెప్లర్, మరి కెప్లర్ పెట్టినటువంటి కెప్లర్స్ లాస్, బ్యూటిఫుల్గా కెప్లర్ చెప్పినటువంటి లాస్ని ఈరోజు 9వ తరగతిలోంచి చదువుకుంటూ మొదలుపెట్టారు. కెప్లర్ చెప్పినట్టుగానే ఈ ప్లానెట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, విశ్వం అంతా కెప్లర్ చెప్పినట్టుగానే తిరుగుతూ ఉన్నది కదా. ఎలా తిరుగుతుంది ఏంటనేది ఈ చాప్టర్లో రాయటం జరిగింది. మరి మీరందరూ అధ్యయనం చేయండి. అలాగే చాప్టర్ నెంబర్ 12 లైట్ స్పీడ్ అండ్ ఇమ్మెజరబుల్ యూనివర్స్. లైట్ స్పీడ్ అండ్ ఇమ్మెజరబుల్ యూనివర్స్. 1676వ సంవత్సరంలో ఓలే రోమర్ స్పీడ్ ఆఫ్ ద లైట్ని తను క్యాలిక్యులేట్ చేసి కనిపెట్టాడు. మరి లైట్ అనేది సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుందనే సంగతిని మనందరికీ తెలుసు. అలాగే ఈ యూనివర్స్ అనేది ఎంత పెద్దగా ఉందో తెలుసుకోవాలంటే లైట్ స్పీడ్తోనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకే మనం లైట్ ఇయర్స్ అంటాం. లైట్ ఇయర్స్ ఈ కొలతలను కొలవటానికి లైట్ ఇయర్స్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్. 1 సంవత్సరంలో కాంతి ఎంత వేగంతో వెళ్తుంది, ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది, ఈ దూరాన్ని మనం ఏం చేస్తామంటే లైట్ ఇయర్స్తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా లైట్ ఇయర్స్తో క్యాలిక్యులేట్ చేస్తూ అంతరిక్షంలో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నారనే సంగతిని ఇందులో మనం తెలియజేసాం. అలాగే చాప్టర్ నెంబర్ 13 ద ఎర్త్స్ రొటేషన్ అండ్ సీజన్స్. ద ఎర్త్స్ రొటేషన్ అండ్ సీజన్స్ ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ని ఇందులో అందించడం జరిగింది. మరి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్టుగా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి ఎండ్ అవుతుంది. భూమి తిరగటం స్టార్ట్ చేసిన ప్లేసులోనే తిరిగి మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. అలా ఒక రౌండ్ సంవత్సరం పాటు సూర్యుని చుట్టూ తిరుగుతాం. ఈ తిరిగే టైంలో అనేకమైనటువంటి ఫేజెస్. ఒకసారి సూర్యుడికి దగ్గరగా వచ్చింది, అప్పుడు ఎండలు బగబగా మండిని. ఇంకోసారి సూర్యుడికి దూరంగా వెళ్ళినప్పుడు అది చలికాలం అన్నారు. మరొకసారి చూస్తే వర్షాలు విపరీతంగా వస్తామని, మరొకసారి చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఒకసారి చూస్తే ఆకులు రాలిపోతున్నాయి, ఒకసారి చూస్తే ఫ్రెష్గా ఆకులు వస్తామని స్ప్రింగ్ సీజన్ అంటూ ఉన్నారు. ఈ ఋతువులన్నీ ఎలా ఏర్పడుతున్నాయి? ఈ ఏర్పడాలి అని అంటే దేవుడు పెట్టిన మెకానిజం ఏంటి? ఈ భూమి యొక్క టిల్ట్ ఏంటి? ఎంత యాంగిల్లో టిల్ట్ అయ్యి ఉంది? 23.5 డిగ్రీల యాంగిల్లో ఇలా ఉండాల్సినటువంటి భూమి ఇలా టిల్ట్ అయ్యి అది ఎంత వేగంతో తిరుగుతుందనే ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ని బైబిల్లో నుంచి బేస్ చేసుకుని సైంటిఫికల్గా దీన్ని వివరిస్తూ రాసినటువంటి ఈ చాప్టర్ని మరి అందరూ చదవండి. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మాస్టర్ పీస్ మైండ్ సెట్ని జనాలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే చాప్టర్ నెంబర్ 14 మౌంటైన్స్ అండ్ ఎర్త్స్ క్రస్ట్. మౌంటైన్స్ అండ్ ఎర్త్స్ క్రస్ట్. ఈ మౌంటైన్స్ మనం చూస్తే ఎక్కడ చూసినా అనేకమైన కొండలు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా లోయలు చూస్తూ ఉన్నాం. సముద్రం లోపలికి వెళ్ళినా సముద్రం లోపల ఉన్నటువంటి లోయల్ని వాటిని కూడా మనం చూస్తున్నాం. పైన చూస్తే మౌంటైన్స్, కింద చూస్తే ట్రెంచెస్. పైన చూస్తే మౌంటైన్స్, కింద చూస్తే ట్రెంచెస్. పైన చూస్తే హిమాలయ లాంటిది 8,848 కిలోమీటర్లు, అంటే సుమారుగా 9 కిలోమీటర్ల హైట్లో ఉన్నటువంటి హిమాలయాలు ఒక దగ్గర మనకు కనిపిస్తూ ఉంటే, భూమి లోపలికి వెళ్తే సుమారుగా 11,000
మీటర్లు అనగా 10 కిలోమీటర్ డెప్త్లో మెరీనా ట్రెంచ్ లాంటివి ఉన్నాయి. పైన ఎందుకు అలా ఉన్నాయి, కింద ఎందుకు ఇలా ఉన్నాయి, వీటన్నిటిని మనం అధ్యయనం చేయాలి. మరి ఎర్త్స్ క్రస్ట్, భూమి యొక్క కింద అంచుల్లో కూడా, సముద్రాలు పుట్టే ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఈ పర్వతాలు, ఈ మౌంటైన్స్, వీటన్నిటి గురించి బైబిల్ ఏనాడో చెప్పింది. సైంటిస్ట్ అనేవాడు భూమి లోపలికి వెళ్ళకముందే, ఓషన్ ఫ్లోర్ని టచ్ చేయకముందే బైబిల్ గ్రంథంలో ఏనాడో చెప్పబడినటువంటి ఓషన్ ఫ్లోర్స్, బైబిల్ గ్రంథం ఏనాడో చెప్పినటువంటి ద డీపెస్ట్ ప్లేసెస్, ఆ డీపెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మౌంటైన్స్ గురించి బైబిల్ గ్రంథం తెలియజేయటం జరిగింది. ఇలాంటి వాటిని మరి ఈ చాప్టర్లో అనేకమైన గొప్ప సంగతులు రాసిన దాన్ని మీరందరూ చదవండి, దైవ జ్ఞానాన్ని నేర్చుకోండి, అనేక మందికి ఈ జ్ఞానాన్ని పంచండి. చాప్టర్ నెంబర్ 15, ద ఓషన్ డెప్స్ అండ్ హిడెన్ స్ప్రింగ్స్. ద ఓషన్ డెప్స్ అండ్ హిడెన్ స్ప్రింగ్స్. ఓషన్ డెప్స్, ఈ సముద్రం ఎంత లోతుగా ఉంటుంది, అంత లోతు ఎందుకు ఉంటుంది, ఆ లోతు ఉండటం వల్ల ఉపయోగం ఏంటి, వీటన్నిటితో పాటు ద హిడెన్ స్ప్రింగ్స్, సముద్రాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, సముద్రంలో ఓటలు ఏమైనా ఉన్నాయా, మనకు ఎలాగైతే ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయో అలాంటి ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్స్ సముద్రంలో ఉన్నాయనే సంగతిని ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం తెలియచేసింది. బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి మాథ్యూ ఫౌంటైన్ మోరీ, ది ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ, తనేం చేశాడనంటే ప్రపంచానికి తెలియచేశాడు. బైబిల్ గ్రంథంలో నుంచి చదివి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని భూమి యొక్క కింద స్థలాలకు వెళ్ళి, సముద్రపు అంచులకు వెళ్ళి, సముద్ర గర్భాల దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి ఈ ఓషన్ స్ప్రింగ్స్ని, ఓషన్ ఫ్లోస్ని, దానిని కనిపెట్టి ఈరోజు సమాజానికి తెలియచేశారు. ఇలాంటి బ్యూటిఫుల్ టాపిక్ని మీరందరూ చదవండి, దైవ జ్ఞానాన్ని నేర్చుకోండి. అలాగే 16th చాప్టర్, అట్మాస్ఫిరిక్ లేయర్స్ అండ్ క్లౌడ్స్. మనం చూసినట్లయితే అనేకమైనటువంటి లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్లో కూడా ఒక లేయర్ మీద ఒక లేయర్, స్ట్రాటోస్పియర్, మెజోస్పియర్, ఎగ్జోస్పియర్, ఈ ట్రోపోస్పియర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ పైన ఉన్నటువంటి లాస్ట్ స్పియర్ వరకు ఉన్నటువంటి ఈ లెవెల్స్, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క టెంపరేచర్ రేంజ్, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లౌడ్ సిస్టమ్, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రాపర్టీస్, వీటన్నిటిని దేవుడు పెట్టినటువంటి విధానం. అలాగే క్లౌడ్స్, అలాగే విండ్ సిస్టమ్స్, వీటన్నిటి దేవుడు ఎంతో మేధాశక్తితో పెట్టాడు అనే సంగతులను ఇందులో తెలియచేయడం జరిగింది. మరి శాటిలైట్స్ వెళ్ళాలి అని అంటే, అలాగే ఈ శాటిలైట్స్ తిరగాలి అని అంటే దానికి ఒక స్పియర్ కావాలి, అది పెట్టినటువంటి దేవుడు. అది ఎక్కడ తిరుగుతున్నాయి, థర్మోస్పియర్. అలాగే అరోరా, నార్దర్న్ లైట్స్, ఇవన్నీ జరగాలి అని అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వింతలు, విశేషాలు, వీటన్నిటిని గురించి ఈ చాప్టర్లో చాలా బ్యూటిఫుల్గా రాయటం జరిగింది. మరి వీటన్నిటిని మీరందరూ చదవండి. 17th చాప్టర్, స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ బియాండ్ అబ్జర్వేషన్. నక్షత్రాల సంఖ్య మనకి లెక్కబెట్టలేనంతగా ఉంటే, నక్షత్రాలన్నీ సమూహంగా కలిసి అవి గ్యాలక్సీస్గా ఉన్నాయి. మరి గ్యాలక్సీస్లో కూడా అనేకమైనటువంటి రకాల గ్యాలక్సీస్, ఎలిప్టికల్ గ్యాలక్సీలు ఉన్నాయి, అలాగే స్పైరల్ గ్యాలక్సీలు ఉన్నాయి, వీటితో పాటు అనేక రకాల గ్యాలక్సీలు ఉన్నాయి. మనం కనుక చూసినట్టయితే ఒక మిల్కీవేలోనే 100 బిలియన్ స్టార్స్, మొత్తానికి మనం చూసినట్టయితే 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ అంటే ఒక్క గ్యాలక్సీలోనే 100 బిలియన్ స్టార్స్ ఉంటే, అలాంటిది 2 ట్రిలియన్ గ్యాలక్సీలు ఎన్ని నక్షత్రాలు అంటే మన ఊహకు కూడా అందదు కదా, మన మ్యాథమెటిక్స్ కూడా లెక్కలకు అందదు కదా. అలాంటి విస్తారమైనటువంటి పెద్ద నెంబర్తో కూడినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని ఇందులో రాయటం జరిగింది. బైబిల్ ఇన్స్పిరేషన్తో మరి సైంటిస్టులు కనిపెట్టడమే కాకుండా ఇంత విస్తారమైనటువంటి యూనివర్స్ని చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతాం. ఎంత పెద్ద యూనివర్స్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, ఎలాంటి క్లాష్ లేకుండా దేని కక్షలు దాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎంతో బ్యూటిఫుల్గా నడుస్తున్నాయి. అందులో స్పైరల్ గ్యాలక్సీలు, అందుకు ఉదాహరణ మనం ఉన్నటువంటి మిల్కీవే అయినా, పక్కనే ఉన్నటువంటి ఆండ్రోమేడా గ్యాలక్సీ అయినా, అలాగే ఎలిప్టికల్ గ్యాలక్సీస్, ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్, డ్వార్ఫ్ గ్యాలక్సీస్, వీటన్నిటిని మనం బైబిల్లో నుంచి సైన్స్తో అనుసంధానం చేసి రాయటం జరిగింది. మరి సైంటిస్టులు బైబిల్ చదివి బైబిల్ ఇన్స్పిరేషన్తో అనేకమైన గొప్ప సంగతులను తెలియజేశారనే సంగతిని ఈ పుస్తకంలో రాయటం జరిగింది. మీరందరూ ఈ కాపీని తెప్పించుకోండి, చదవండి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. అలాగే 18th చాప్టర్, ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ సెల్స్. అసలు ప్రాణం ఎలా పుట్టింది, జీవం ఎలా పుట్టింది అనేది ఈరోజు కూడా
సైంటిస్టులకు సరిగ్గా తెలియదు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకే విభేదిస్తూ ఉన్నాయి, వాళ్ళకే కాంట్రడక్షన్స్. కానీ బైబిల్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్నిటికీ సరిపోయేటట్టుగా, డిఎన్ఏ సైన్స్తో మ్యాచ్ అయ్యేటట్టుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా ప్రారంభమైనటువంటి ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్. మరి ఈరోజు చెబుతూ ఉన్నారు, అందరికీ తల్లి ఒకటే, అందరికీ ఒకటే డిఎన్ఏ ఉంది, ఆ డిఎన్ఏలోంచి అందరికి వచ్చిందని చెప్పి ఈరోజు చెబుతూ ఉన్నారే. మరి బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట కూడా అదే కదా. ఆయన ఒక్క మనిషి నుండి అందరినీ పుట్టించాడు అని అపోస్తుల కార్యాల్లో పౌలు గారు చెప్పారే. ఒక్క మనిషి నుంచి అందరినీ పుట్టించాడని చెప్పి పౌలు గారు చెప్పడమే కాకుండా బైబిల్లో దేవుడే ఆ ఒక్క మనిషిని ఎలా చేశాడని చెప్పి క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు కదా. ఆ డిఎన్ఏ, ఆ బ్లడ్, ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ శాంపిల్స్, మరి వీటితో పాటు మన కణాలు మోస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఈ డిఎన్ఏ స్ట్రక్చర్, వీటన్నిటితో కూడినటువంటి ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని ఈ చాప్టర్లో రాయటం జరిగింది. మరి మీరు వీటన్నిటిని చదవండి. అలాగే గ్రెగర్ మెండల్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఈ జెనెటిక్స్ తరతరాలకు ఎలా వస్తూ ఇన్ఫర్మేషన్ని అది ఎలా పాస్ చేస్తుంది అనే సంగతులను బైబిల్ చదివినటువంటి సైంటిస్టులు, వాళ్ళు చర్చి ఫాదర్లుగా ఉన్నటువంటి సైంటిస్టులు. మరి గ్రెగర్ మెండల్ ఉన్నారు. మరి గ్రెగర్ మెండల్ ఎవరు? ఆయన ఒక చర్చి ఫాదర్గా ఉంటూ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్గా తను సైన్స్ని ప్రపంచానికి అందించాడు. చాప్టర్ నెంబర్ 19, ద హ్యూమన్ బాడీ అండ్ ఎనాటమీ. దేవుడు మనిషిని ఎలా చేశాడు? దావీదు గారు దేవుడు చేసినటువంటి మనిషిని అధ్యయనం చేస్తూ ఆశ్చర్యపోయాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. దేవానికి స్తోత్రములు ప్రభా. లోపల ఒకే ఒక కణం నుంచి ఆ కణంలో నుంచి డెవలప్ అయ్యి, ఎక్కడ చూస్తే నల్ల జుట్టు అక్కడి నుంచే వచ్చింది, ఎక్కడ చూస్తే తెల్ల కన్నుగుడ్డు అది అక్కడి నుంచే వచ్చింది, తెల్ల కన్నుగుడ్డు మధ్యలో మళ్ళీ నల్లటితోందే ప్యూపుల్ అది అక్కడి నుంచే వచ్చింది. అలాగే చర్మం చూస్తే ఇక్కడొక కలర్, ఇక్కడొక కలర్, బాడీలోకి వెళ్తే కిడ్నీకి ఒక మాంసం, లంగ్స్కి ఒక మాంసం, బాడీలో ఉన్న పేగులకు ఒక మాంసం, తెల్ల కణాలు ఒకటి, నల్ల కణాలు ఒకటి, రకరకాల బాడీ పార్ట్స్. ఈ బాడీ పార్ట్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, వాటి కాంబినేషన్ ఏంటి, వాటి కలర్స్ ఏంటి, వాటి మెటీరియల్ ఏంటి, ఇవన్నీ ఒక కణంలోంచి వచ్చిందే. అందుకే ద హ్యూమన్ బాడీ అండ్ ఎనాటమీ అనే ఒక బ్యూటిఫుల్ టాపిక్ని ఇందులో రాయటం జరిగింది. మీరు వీటన్నిటిని చదవండి. ఒకడు జున్ను పేరబెట్టినట్టుగా నీవు నన్ను పేరబెట్టిదివి కదా అని ఆ రోజుల్లో యోబు గారు అంటూ ఉన్నారే. జున్ను పేరబెట్టినట్టుగా నన్ను పేరబెట్టావు కదా, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి కదా, కనెక్షన్లు పెట్టేసావు కదా. బ్రెయిన్ నుంచి కాళ్ళ దాకా, కాళ్ళ నుంచి ప్రతి బాడీ పార్ట్కి, ప్రతి కణానికి లింక్ పెట్టేసేవే. ఈ లింక్ మొత్తాన్ని తీసుకొచ్చి మెడలో నుంచి తలకి ఈ బ్రెయిన్కి అందించిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి దాని గురించి మాట్లాడే గొప్ప ప్రాసెస్ని పెట్టేవే. ఎలా పెట్టేవు ప్రభు అని చెప్పి అధ్యయనం చేసి, మరి విలియం షూసన్ లాంటి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి ప్రపంచానికి అందించినటువంటి లేటెస్ట్ సైన్స్. మరి పుస్తకాన్ని మీరు అందరూ చదవండి. అలాగే 20వ చాప్టర్, హీలింగ్ అండ్ మెడిసిన్ ఇన్ బైబిల్. దేవుడు రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయడానికి ఇష్టపడు. దేవుడి స్టైల్ ఎలా ఉంటుందని అంటే, రోగం రాకముందే మెడిసిన్ ఇవ్వాలి. రోగం రాకముందే మెడిసిన్ ఇవ్వడానికి దేవుడు పెట్టినటువంటి రూల్స్. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ వాతావరణంలో జీవించాలి, ఎలాంటి ప్రాంతంలో జీవించాలి, ఒకవేళ ఆ ప్రాంతం డిస్టర్బ్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలి, దేవుడు పెట్టినటువంటి రూల్స్. లేవియా ఖండంలో దేవుడు పెట్టినటువంటి రూల్స్. అలాగే ప్రపంచంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి మనిషి మంచి ఉత్సాహంగా హుషారుగా ఉండాలని, దేవుడిని వాళ్ళు స్తుతించాలి అని అంటే వాళ్ళు హుషారుగా ఉండాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే దేవుడే ఒక డాక్టర్గా, దేవుడే పరమ వైద్యుడిగా ఆయన ఏం చేశాడంటే ప్రకృతిలో ఒక మెడిసిన్ పెట్టేసిన తర్వాత ఈ హీలింగ్ ఎలా జరుగుతుంది, హీలింగ్ మెకానిజాన్ని దేవుడు తెలియజేశాడు. అందుకే ఆయనకున్నటువంటి పేరు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయనకున్నటువంటి పేర్లు, ఇలా పేర్లు పెట్టుకోవటమే కాకుండా అది అనేక మందిని ఇన్స్పైర్ చేసింది. ఒక హిపోక్రటిస్ అయినా, ఒక గ్యాలెన్ అయినా, తర్వాత వచ్చినటువంటి విలియం హార్వే అయినా, ఎడ్వర్డ్ జెన్నర్ అయినా, వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ బైబిల్ గ్రంథమే. మరి ఒక లూయి పాస్టర్ని చూసాం, ఒక జోసెఫ్ లిస్టర్ని చూసాం, అలాగే నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నటువంటి రాబర్ట్ కోచ్ని చూసాం, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని చూసాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినాడు? వీళ్ళందరూ ఈ గ్రంథం చదివి వచ్చిన వాళ్ళే. బైబిల్ గ్రంథాన్ని చదివి బైబిల్ ఇన్స్పిరేషన్గా తీసుకుని
అక్కడి నుంచి ప్రపంచానికి ఈరోజు మెడిసిన్ని డెవలప్ చేసి ఈ హీలింగ్ ప్రాసెస్ని జనాల్లోకి తీసుకొచ్చి ఎలాంటి రోగం వచ్చినా సరే మనం ఈరోజు కోలుకోవటానికి కావాల్సినటువంటి మెడిసిన్ని డెవలప్ అవ్వడానికి కారణం బైబిల్ గ్రంథం అనే సంగతిని మరి ఇలాంటి మహా శాస్త్రవేత్తల ద్వారా మనం వింటూ ఉన్నాం. దీంతో 11 నుంచి 20 చాప్టర్స్ని మనం ముగించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చాప్టర్ నెంబర్ 21 దగ్గర నుంచి మనం విందాం. మరి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.